అయితే చూస్తున్నారు కదండి, ఈ చిలకమ్మ గుట్టలో వాటర్ గుట్టలో నుంచి వస్తాయి అంటున్నారు, కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ భక్తులను అడిగైనా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ గుట్ట నుంచి వాటర్ వస్తున్నాయి, అందరూ పట్టుకుంటున్నారు, అవి చాలా స్వచ్ఛంగా ఉంటాయి అంటున్నారు కదా, నిజమేనండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మీకు అది మనకు కూడా ఎవరికి తెలియదండి. వాస్తవంగా ఏంటంటే ఒక బోర్ నుంచి ఎలా వస్తాయో అలాగనే ఒక ఇంజనీర్లు ఎప్పటికి పోతూనే ఉంటాయి. అది ఎల్లప్పుడు వస్తూనే ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తానో మనం పట్టుకుంటున్నాం. వాస్తవంగా వస్తానే మనం పట్టుకుంటాను. ఇక అది అంతవరకే తెలుసు. అది ఎక్కడ వస్తానే మనం దానికి మనం తెలియదు. మనం దాన్ని తెలుసుకునే పరిస్థితి చేయొద్దు. ఇదంతా అమ్మవారి మహిమ అంటారు. అమ్మవారు మహిమ. తరతరాల నుంచి వస్తున్నది అది. ఇప్పటి నుంచి వచ్చేది కాదు, అది తరతరాల నుంచి వచ్చేది అది. ఎవరికి తెలియదు గుట్టల నుంచి ఎక్కడి నుంచో వస్తాయి అమ్మవారి మహిమ ఇదంతా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సరే మస్తు మంది వచ్చారు, ఫుల్ పబ్లిక్ వచ్చారు, ఫుల్ ఎంజాయ్ ఉంది. మంచి పబ్లిక్ ఎంజాయ్ చేస్తురా అయితే? ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా ఉంది ఇక్కడ? సౌకర్యాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ ఉన్నాయి మ్యామ్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? మంచిగా ఎంజాయ్ చేస్తురా? ఆ. సరే అండి, సంతోషం. అంత ప్రాబ్లం కాకుండా ఈ ప్రతిసారి వస్తాము, కనీసం కాలు పెట్టిన కూడా జాగా ఉండదు. కానీ సార్ మాత్రం వెదర్ మాత్రం చాలా బాగుంది. ఎవరు పిల్లలు తప్పు పెట్టట్లేదు. ఆ పోయిన తర్వాత ప్రతిసారి వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంలు ఉంటాయి. ఇదో ప్రాబ్లం ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన అయితే కొంచెం అయితే మంచిగానే ఉంది. ఇంకా వచ్చే రాను కాలంలో ఇంకా బాగుంది. ఇంకా చాలా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అయితే ఓకే, ప్రజలు కూడా అంత ఇబ్బంది అయితే లేరు, చాలా బాగుందని అయితే మాత్రం చెప్తున్నాను. ఇది మాత్రం చిలకల గట్టు మాత్రం చాలా పుణ్యక్షేత్రం లెక్కన ఇది. ఇక్కడ ఒక బాటిల్ కోసం మినిమం ఒక 1 అవర్ అయిపోయింది నిలబడి. నేను 1 అవర్ నుంచి నిలబడితే ఒక బాటిల్ దొరికింది. అందుకే ఈ వాటర్కి ఉన్న స్వచ్ఛత దానికి ఒకటి తాగితే మాత్రం పక్క హానికరం అయితే ఏమి ఉండదు ఇక్కడ. అది మెడలంది వచ్చిన పుణ్యక్షేత్రంకి ఇక్కడ ఉన్న వాల్యూ అది. సంతోషం అండి, థ్యాంక్ యూ. అయితే ముందు గవర్నమెంట్ బాగా పనిచేసిందంటారా, ఇప్పటిస్ గవర్నమెంట్ బాగా పనిచేసిందంటారా, మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేశారు? ఇక్కడ గవర్నమెంట్ రాజకీయాలని చెప్పను నేను. గుడికాడికి వస్తే మాత్రం మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. పోయిన కాలంలో ఇట్లా చూస్తే ఇట్లా మనుషులు తప్పిపోయిన రోజులు ఉన్నారు. మా పిల్లలు 2 తప్పిపోయారు ఆ రోజు. కానీ ఈరోజు పిల్లలు ఎక్కడున్నా దోలాడుకోవచ్చు, అంత స్వచ్ఛంగా ఖాళీగా ఉంది. మాకు మంచిగా గుడి కూడా చాలా డెవలప్ అయింది. గ్యాప్ లైన్లు మాత్రం చాలా బాగా పెట్టారు. లైన్లు అయితే పోతున్న కొద్దీ మంచిగా స్వచ్ఛంగా పోవచ్చు మనము. ఇక చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తారో తెలియదు, కానీ ఈ పాలన మాత్రం నచ్చింది. రేవంత్ రెడ్డి పాలన మాత్రం బాగుంది. ఇట్లా కొనసాగితే మాత్రం వచ్చేసారి కూడా రేవంత్ రెడ్డి పక్కా గెలుస్తారని 100% చెప్పగలుగుతాను. దర్శనంకి వెళ్తే ఎంతసేపు పడుతుందండి? దర్శనం ఏమైతే టైం లేదు, ఇట్లా రావచ్చు 1 అవర్లో అయిపోతుంది. కానీ లైన్స్ ఒకటి ఎక్కువ పెట్టడం వల్ల పోతున్నాం, కానీ వేరే అసలు ట్రబులే లేదు. మేడారం జాతర చాలా బాగుంది. ఇక రావడానికి చెప్పి ఆల్రెడీ కొంతమంది ప్రజలు ఎందుకు ఆగిపోయారు అంటే పోయిన గవర్నమెంట్ వల్ల చాలా పబ్లిక్ ఉంటుంది, తప్పిపోతున్నాం భయానికి రాలేదు. కానీ సార్ ఈ ప్రభుత్వం చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ రావచ్చు, దర్శనం చేసుకుని పోవచ్చు. రావడానికి ఇంకా పుణ్యక్షేత్రం ఎట్లా అంటే ఒక బల్కంపేట, ఒక జూబ్లీ పెద్దమ్మ తల్లి ఇట్లా ఇట్లా వచ్చినట్టు ఉన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాయి. సంతోషం అండి, చాలా సంతోషం. ఇక్కడ ఉన్న భక్తులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు అసలు అమ్మవారి గురించి కానీ ఇక్కడ చరిత్ర గురించి కానీ చెప్పడానికి. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ఒక 2 మాటలు ఏం చెప్తారు మీరు? మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా చాలా ఆనందంగా ఉంది. చాలా భక్తులు కూడా వస్తున్నారు. కొన్ని పోయిన సంవత్సరమే 2 సంవత్సరాల కింద ఏమో చాలా మంది కొంచెం మందికి తెలుసు. ఈ సంవత్సరం అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొన్ని స్టేట్స్లో కూడా తెలుసు. చాలామంది భక్తులు రావాలని అమ్మవారి దగ్గర కోరుకుంటున్నాము. ఎందుకంటే అమ్మవారి దయ కూడా చాలా మందికి ఉంది. కొంచెం జాబ్లు రాని వాళ్ళకు, ఏదో చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకు చాలామందికి అమ్మవారు కోరికలు తీరుస్తుంది. మేము కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అమ్మవారు మాకు కోరికలు తీర్చింది. జై సమ్మక్క సారక్క. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలంగాణ భక్తులకు, మన తెలుగు ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సమ్మక్క సారక్కమ్మ తల్లి.